నిజామాబాద్ జిల్లా జంగంపల్లి గ్రామంలో దుండగులు తగలపెట్టిన పేద ప్రజల ఇళ్లను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ పరిశీలించారు. కాలనీలోని పేద ప్రజలతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గుడిసెలను తొలగించకపోతే గ్రామం నుండి బహిష్కరిస్తామని బెదిరించడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గుడిసెలను, పేద ప్రజల ఇళ్లను తగలబెట్టిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. కాలనీ వాసులకు రక్షణ కల్పించాలని, నిందితులను గుర్తించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయినా ఇప్పటి వరకు 45 రోజులుగా ఇప్పటి వరకు అధికారులు ఎంక్వైరీ చేస్తామని చెప్పడం తప్ప ఇప్పటి వరకు ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా ఈరోజు తారసపడుతున్నారు. దీనికోసం ఇక్కడ ఉన్న జంగపల్లి గ్రామంలో ఉన్న కొంతమంది స్థానిక అధికార పార్టీ నాయకులు ఇక్కడ గుడిసెలను పీకేయాలని చెప్పి, గుడిసెలను కాలబెట్టాలని చెప్పి కుట్రలతో రోజువారీగా ఇక్కడ గుడిసెల వాసుల మీద దాడులు చేస్తున్నారు. ఇప్పటికీ 2-3 గుడిసెలు కాలబెట్టడం జరిగింది, 5-6 గుడిసెలను మొత్తం పీకి వేయడం జరిగింది. కాబట్టి వీటి మీద వెంటనే పోలీసు వాళ్ళు దర్యాప్తు జరిపి ఆ పీకి వేసిన గుడిసెల ఎవరు వీకేసారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి సిపిఎం పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు ఈ జంగంపల్లి పేద ప్రజల గుడిసెవాసుల సమస్యను వెంటనే పరిష్కరించాలి. ఆయన 45 రోజులుగా ఇప్పటి వరకు ఆయన ఇక్కడ సమస్యను పరిష్కరించడంలో ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి వెంటనే ఇక్కడ జంగంపల్లి గ్రామంలో 1000 కుటుంబాలు ఉంటే 500 కుటుంబాలు ఇప్పుడు ఇక్కడనే గుడిసెలు వేసుకొని ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ 500 కుటుంబాలు